హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూస్ హట్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం శనగపిండి, మీరు పన్నీర్ తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు శనగపిండిని యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. అందులోకి హాట్గా ఉన్న లైట్గా గోరువెచ్చని లేదా కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చేసేయండి. ఆ తర్వాత అందులోని నీళ్ళు అసలు లేకుండా కర్డ్ అంటాం కదా, అట్లాంటి కర్డ్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను స్పెషల్గా ఫ్రెష్గా ఎందుకు చెప్తున్నానంటే, ఏ రెసిపీలో అయినా సరే ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరు. అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, ఇంకా కారం. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, పన్నీర్ రెసిపీ కాబట్టి. అందులోకి కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి. ఆ మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా స్పైసీ ఇంకా మంచి టేస్ట్ అరోమా అయితే మనకి రెసిపీకి అయితే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉంచండి, వాటర్ కలుపుకొని లూజ్గా చేసేయద్దు, ఎందుకంటే ఇలా ఉంటేనే ముక్కలన్నిటికీ చక్కగా పడుతుంది. సో టెక్స్చర్ ఇలా వచ్చేసేలాగా అదంతా కలిపేసుకొని మిక్చర్ని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, క్యాప్సికమ్ క్యూబ్స్, అలాగే ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. చక్కగా ఒక్కసారి అన్ని పీసెస్కి పట్టేలాగా మన మిక్చర్ అనేది ఒకసారి తిప్పేసుకొని పెట్టేసుకోండి. ఇది 1/2 అవర్ నుంచి 1 అవర్ 1.5 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవచ్చు. 1/2 అవర్ చేసిన ముక్కలన్నీ చక్కగా మ్యారినేషన్ అయిపోతాయి అనమాట. సో నేనైతే ఫస్ట్ ఓవెన్లో పెట్టి ట్రై చేస్తున్నాను, బట్ మీకైతే పాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓవెన్లో అయితే చాలా అంటే చాలా బాగా కుక్ అయ్యి బాగా వచ్చింది. అండ్ ఈ పాన్ ఫ్రైలో అయితే స్మోకీ టెక్స్చర్తో పన్నీర్ అంతా చక్కగా కుక్ అయ్యి చాలా సూపర్గా వస్తుందన్నమాట. నాకైతే ది ఫేవరెట్ రెసిపీ. నాకు ఎప్పుడు ఈవినింగ్ ఏమైనా తినాలి అనిపించిన, లేదా డిన్నర్లోకి ఈరోజు ఏమైనా వెరైటీగా తీసుకుందాము రైస్ లేకుండా అని అనిపించిన, ఇలానే పన్నీర్ టిక్కా చేసుకొని అయితే తింటాము. సో చూస్తున్నారు కదా, ఇంత సింపుల్గా 2 మినిట్స్లో మనం ఈ పన్నీర్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ పన్నీర్ ఒక్కటి తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒక స్టిక్కి నేను పెట్టేసుకున్నాను పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ ఆనియన్ని. మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంచుకొని పెట్టుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్తో కొంచెం గ్రీస్ చేసుకుంటూ ఉండండి. అంతే, ఈజీగా ఇంత యమ్మీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే అద్దరిపోతుంది. అంతే. ఎలా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది